ఇద్దరు కులాసాగా ఉన్నారండి. ఏంటి ఎక్కడో షాప్కి వచ్చామనుకుంటున్నారా? అవునండి. ఇంటికి అక్కడ కొంచెం దగ్గరలో ఒకటి టైల్ షాప్ ఉంది. అలాగే ఆంటీ తమిళ్ ఆంటీ అన్నమాట. తమిళ్ ఆంటీ వాళ్ళది షాపు. సో అలాగే వాళ్ళ ఇల్లు చూద్దాము. చూడండి ఒకసారి 5 అప్‌స్టైర్‌లో 6 అప్‌స్టైర్‌లు ఉంది. అంత పైకి ఎక్కాలి. ఇప్పుడు అక్కడ మీకు ఆంటీ గార్డెన్ పెట్టిందన్నమాట టెర్రస్ మీద. అది అలాగే ఆంటీ వాళ్ళ ఇల్లు, అలాగే వాళ్ళ షాపు, టైల్ షాపు అన్నీ చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఆంటీ గురించి మనం తెలుసుకోవాలి. తమిళ్ ఆంటీ చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఇంటికి దగ్గరలో ఉన్న వీధి కుక్కలు పాపం వాటిని కూడా ఆంటీ వాళ్ళే చూసుకుంటారు ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా పైనుంచి కిందంక మనం ఎక్కడ వెళ్ళినా అవి కనిపిస్తూ ఉంటాయి డాగ్స్. బాగా చూసుకుంటారు ఆంటీ వాళ్ళు. పాపం దానికి సెపరేట్‌గా ఫుడ్ తయారు ఆంటీ. అలాగే వాళ్ళ షాప్ చూడండి. హోల్‌సేల్‌గా ఇస్తున్నారు టైల్స్ అయితే. చాలా మంచి రేట్ అవైలబుల్‌గా ఉంటే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అక్కడ నెంబర్ ఇస్తాను. కాల్ చేసి మాట్లాడుకోండి. అలాగే ఒకసారి డిజైన్స్ అయితే చూడండి. నెక్స్ట్ ఇవేనండి చెప్పాను కదా! చూడండి. నెక్స్ట్ ఇవేనండి చెప్పాను కదా! వీధి కుక్కలనేసి. పాపం వాటి పిల్లలండి. వాళ్ళు బయట రోడ్డు మీదకొచ్చేస్తున్నాయని అలా బాక్స్‌లో పెట్టేసి, రోజు మార్నింగు, ఈవినింగు అలా బయటకి తీసి, దాన్ని అలా కొద్దిసేపు అక్కడ వదిలేసి, తర్వాత మళ్ళీ బాక్స్‌లో పెట్టేసి నైటు ఆడిస్తూ ఉంటారు. ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు తెలుసా? చాలా అంటే చాలా మంచివాళ్ళు. ఆంటీ వాళ్ళు. అందుకని ఒకసారి ఆంటీ వాళ్ళ టెర్రస్ మీద కూడా గార్డెన్ చాలా బావుంటది. అందుకనేసి ఈ వీడియో అయితే చేశాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ మొదటిసారి నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోర్ కొట్టట్లేదు కదండీ! సుత్తి కొట్టకుండా మాట్లాడుతున్నాను. సుత్తి కొట్టినా పర్వాలేదు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సరేనా? బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు ఎంత బాగున్నాయి చూడండి. అలాగే ఇప్పుడైతే మనము వీడియోలోకైతే వెళ్ళిపోదామా అండి? అయ్యయ్యో! నర్సరీ కట్టినాం. ఇప్పుడు ఒకటి డాడీ కాలు పైన కారు. అందుకే కదా ఇట్లా బయట ఇడిచేయాలంటే దీనికి బాధ పాపం. అయ్యో దీనికేనా ఇది? గాయం అయిందంట దీనికి. ఎక్కడ అయిందా ఆంటీ? అది బ్యాక్ సైడ్ అయ్యయ్యో! ఎవరో గాడి పోనిచ్చేసినారు దీని మీద. ఇప్పుడు ఎట్లా అంటే దాన్ని అంతేనా? సెట్ అవుతుంది. అదే మెడిసిన్స్ ఇది స్ప్రే చేసాము. పాపం కదా చూసుకుని ఎంత ఫాస్ట్గా వస్తారో తెలిసిన. అందుకే చెప్పింది ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ కొంచెం బాగా వేస్తే కనుక మేలు తెలుసా. అవేది వచ్చు 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 శ్యామా ఇద్దు వచ్చింది. ఇద్దు వచ్చింది చూడొద్దు. అర్థమైంది చూడు దానిలోకి. లేకపోతే కార్ల కింద బండ్ల కింద అది చూడు దెబ్బ తగిలింది అక్క దానికి. అది ఆడాడు నేను దెబ్బ తగిలింది పాపం. శ్యామ నీట్గా పట్టుకుంటుంది చూడు. ఏమీ అనలేదు పాపం. ఓ నువ్వు వాష్ చేయాలి. మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు కదా వాళ్ళ జుట్టు. శ్యామా పోదమ్మా ఇంకా చాలా చాలా పో నువ్వు పో పక్కకి. నువ్వు పక్కకి పో. నువ్వు పక్కకు పో. చూడు పక్కకి వెళ్ళండి అది. శ్యామా లేకు పోదా. హాయ్ హాయ్ చెప్పదానికి హాయ్. ఏమీ అనదు పదా. ఇప్పుడు మనం పైకి వెళ్దామా? ఎక్కువ
చూచూ అదో దా 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 పోదామా ఇట్లా పైకి. డోగ్ అమ్మా డాగ్ ఉంది నాన్న, ఏమైనది పదమంది. చలో ఇది బాగుందా ఆంటీ నిజంగా కదా? హరిణి హరిణి ఆంటీ వాళ్ళ కిచెన్ అంతే ఎట్లుంది నువ్వు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. రా ఇక్కడికి రా హరిణి. అంటే ఓన్లీ సింగిల్ రూమ్ ఒకటే కదా ఆంటీ ఇది? పైనది కదా అది కింద వాళ్ళ గంట ఓన్లీ. ఈ పక్క ఈ పక్క 2 రూమ్స్ ఓకే ఓకే. మనకి ఓడి చెప్పు పట్టేస్తాను చెప్పు పట్టేస్తాను. శ్యామా బాయ్. పై చెప్పు అమ్మని పై చెప్పు అమ్మ పై చెప్పమ్మా. శ్యామ అక్కకి నువ్వు పర్లేదు. అయ్యి ఇంత పెద్ద ఫ్లోర్ అయినా కూడా బాగుంది తెలుసా? 5th ఫ్లోర్ 4th ఫ్లోర్ కదా ఇది, అయినా చల్లగా ఉంది చూడు. చాలా కోల్డ్. మీరు మాట్లాడతారా అమ్మ? తమిళ్లో ఏమేమి మాట్లాడతారో చెప్పండి అమ్మ ఇట్లా కొంచెము. హరిణి మేడం ఏ దే హరిణి శ్యామా నువ్వన్నా చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. ప్రియా నుంచి ఏదో ఇంటికి ఎండమా కాలుతుంది, కిందకి రండి. శ్యామ ఇక్కడ చూడు చెట్లు చూద్దాం రా మనము. ఆంటీ చెట్లు చూద్దామా? ఇద్దరు చూడు ఇవన్నీ అంట చూడు. చామంతి, ఇది పసుపు చెట్టు అంట. మళ్ళీ ఇంకొకసారి మేము చెప్తా అన్నాము, ఇది పసుపు చెట్టు, ఇది వాస్తుది. దీనికి పైన ఇట్లా ఏర్లు వస్తాయంట, వాస్తు చెట్టు అంట ఇది. ఇది తమలపాకు, ఇది షోది, పూలే కట్టేది కదా, ఏదో అంటారు దీని పేరు, పన్నీరా అంటారేమో కదా. ఇవన్నీ చిన్న చెండు మల్లెలు. ఇట్లా పెడితే గులాబీ వస్తుందా ఆంటీ కొమ్మ? అదే వేరు వచ్చే వరకు వేర్లు వచ్చినాక మళ్ళీ పెద్ద పాటలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ అవే చూడు. ఎంత బాగున్నాయి కదా, చిన్న చిన్న చెండు మల్లెలు. 2, 3 ఇంకా చాలా ఉండేది. నెక్స్ట్ ఇంకెక్కడ చూడు, ఇవన్నీ షో చెట్లే కదా ఆంటీ? ఇది షోది, అదంతా అలోవెరా. అది ఆ కవర్ లో ఉండేటివి అసలు అలోవెరా. అలోవెరానా? నిమ్మ చెట్టు వేసింది, మనీ ప్లాంట్. ఇవన్నీ కొమ్మలు పూడ్చినా వచ్చేసినాయి కదా అన్ని. ఇది పసుపునా? షో ప్లాంట్. ఇంకా ఈ సైడ్ అంతా వేసాను. ఇవి చిన్న చిన్న ఉన్నాయి. ఇదే కదా లెమన్? ఇతను వేసినారా అండి? విత్తనాలు పడి ఉంటే అవి లేచినది అన్ని. అన్ని చూడు, ఇది మల్లెపూలు కదా, గుండెమల్లెలు. ఇది గులాబీ. మట్టి అంటే మీరు ఇది ఇంత ఇంత స్మూత్ ఉంది మట్టి. ఎంత బాగుంది మట్టి, మిక్స్ చేసిండేదా, అందుకే చెట్లు బాగా వచ్చేది. ఇంత మట్టి ఇది కాదు, చూడు ఇది చూడు, ముట్టుకుంటే ఎంత స్మూత్ ఉంది మట్టి, అందుకే చెట్లు బాగా వస్తున్నాయి. అలోవెరా బాగా వచ్చేసింది. ఇది అండి ఇది కుకింగ్ లో చేస్తారు. ఇది ఇది చేపకాడంటే చెప్పేది. చేపకాడండి అంటే ఇది ఇంకొకటి బ్రౌన్ గా ఒక పెద్దది వస్తుంది కదా రూట్స్. యాది బ్రౌన్ గా ఇంత పెద్దది కట్ చేసి పల్లె చేస్తారు. ఈ పండుగ మీదంతా గడ్డ వస్తున్నాయి బ్లాక్ కలర్ ది. ఇది ఇంకా చిన్నది ఇంతే సైజ్ వస్తుంది. చిన్న చిన్న వస్తాయి గడ్డలు, దాన్ని ఏమంటారు? ఏమో గడ్డలు అంటారు. ఓ అది, ఇది కూడా కుకింగ్ దే వంటకి. ఇది కూడా వంట చెట్టు అంట. ఇది సంచిలో పెట్టేసింది ఆంటీ. ఇదే అండి లోపల? సేమ్ అదే. ఇదేనా? ఇదో అక్క హెడరా, ఇది చూడు, దానికి బీజం ఇలా ఉంటుంది. ఇది గడ్డ, ఇది కుకింగ్ కి. దీనిది ఇది చెట్టు.
ఆ, ఇది గులాబీ. అన్ని తెలిసినవి వెరైటీగా ఉండేటివి ఏమైనా ఉంటే చెట్లు. ఇది చెరుకుది కదా. ఆ, ఆంటీ చెరుకు చెట్టు కూడా వేసేసిందబ్బా. 2 ఇది లోపల ఆంటీ. అది వేరే. అవునా. ఇది కదా బ్రహ్మకమలం చెట్టు. గులాబీ. ఇది వచ్చి ఇది కప్పరిల్లాకు. మా సైడ్ కప్పరిల్లాకు అంటారు, మీరు కర్పూరవల్లి. కర్పూరవల్లి అంటారంట. కన్నడలో కర్పూరవల్లి. కన్నడనా తమిళ ఆంటీ? తమిళ్. తమిళ్లో కర్పూరవల్లి. ఇది అది షో ప్లాంట్. షో ప్లాంటా? ఓయ్ అది అక్కడ చూడు, అక్కడ చూడు. దా 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 ఇది వీడియో చూపిస్తా. ఇవన్నీ షో చెట్లు కదా ఆంటీ? ఇది రోజ్ బటన్ రోజెస్. ఇది కదా. ఇది కాదు, ఇది ఊరికే నార్మల్ అది జస్ట్ వచ్చేటివి కదా అంతే. అవి అది ఉంటే చెట్లంతా బాగా వస్తుంది. అవునా. దీంట్లో మామిడికాయ. అద్దు మామిడి చెట్టు కూడా వేసేసిందమ్మా. వేసేసిందావు, ఇత్తనాలు వచ్చేసింది. టమోటా. టమోటా సీజన్ అయిపోయింది పాపము. ఇది బచ్చలాక్ కదా. ఎక్కువ ఇప్పుడు బెంగళూరులో బాగా చూస్తాను ఆంటీ. ఆంధ్ర సైడ్ తక్కువైపోయింది ఇది, ఎవరి దగ్గర ఉండేది. ఇది అది షో ప్లాంట్ పైన ఉంది. అవునా. ఇది షో ప్లాంటే కదా. ఇవన్నీ అవే. ఇది సేమ్ అదేనా? సేమ్ అదే. ఓకే. బీజం చెక్కి పెడతాను నెక్స్ట్ షిఫ్ట్. కాకరకాయ కదా, చిన్న బీజం. ఇది రాదక్క, చిన్న వచ్చింది చూడు, కాయలు వచ్చింది. ఇది ఈడ ఉంది, చిన్నవా. ఇది సైజ్ చిన్నది. చిన్న సైజ్ కాకరకాయ. చిన్న సైజు. పెద్దది కదా మన సైడ్ ఇంత పొడవు ఉంటాయి. ఇది అండి అది ఏమో బీన్స్ ప్లేట్ లో వేరేమో పెట్టాలి. ఏమో 4-5 బీజీలు పెట్టేసాను, ఏం వస్తుందో తెలియదు. ఊళ్ళో కాయ వచ్చేంత వరకు తెలీదు. బాగుంది. ఇంకా అంతేనా? పైన కట్టేసుకో. పైకి వెళ్ళేది ఇలాగే. పుణ్య ఇడి అట్లే పైకి పోదాం రా. రా అట్లే పైకి వెళ్దాం. కాలు కలుతాయి. చెప్పులు ఉన్నాయా? పుణ్య ఇడి ఆడ పెట్టేసేం కదా, ఎవరు లేదు. ఇలాగే పైకి వెళ్తే పెద్ద చెట్లు పెట్టింది మా ఆంటీ. చిన్న ప్లాంట్ పెద్ద పెద్ద ప్లాంట్లు వస్తాయి. కాదు పైన కూడా హరిని హాయ్ చెప్పు వాళ్ళకి. మేము తమిళ వాళ్ళము. నల్లరుకా నమస్తే కాదు, నల్లరుకా. ఇది షో చెట్లే కదా. ఎన్ని రోజులు ఏ మందరం పువ్వు మాదిరి ఉంది కదా ఇది. సేమ్ అట్లనే. పుదీనా, మ్యాంగో. ఎండకు కనిపించదు కానీ బాగా వస్తుంది వెళ్తారా. ఇది ఆంటీ ఏం తులసి? ఇది కృష్ణ తులసి ఏమో చెప్తారు. కృష్ణ తులసి అంటారు కొంతమంది, రామ్ తులసి అంటారు, వేరే వేరే చెప్తారబ్బా. బ్లాక్ ఉంటే కృష్ణ తులసి, గ్రీన్ కింద ఉండేది అది రామ తులసి. లక్ష్మీ తులసినా? కృష్ణ తులసి అంటే ఇలా ఉంటుంది. నాకు కమెంట్ చేయండి అబ్బా, ఇది కృష్ణ తులసినా రామ తులసినా అని. శంకుపూల, చెనిక్కాయ. ముయ్య చెనిక్కాయ చెట్లు కూడా వేసేసింది రా ఆంటీ. పీక్కొచ్చు, పూత వచ్చింది చూడు. పూత వచ్చింది. ఇంకా ఈ పీక్ కూడా ఏమో కదా ఇప్పుడే. ఇంకా లేట్ కాదు, అన్ని ఇవి తులసి వచ్చింది కదా ఆంటీ. నేను తీసుకోపోతా ఇది తులసి. ఇది పువ్వులు కదా, ఆకుకూర కదా. ఇది పప్పులోకి ఏమో పెడతారు, ఏమో ఆకుకూర అంటారు. ఇది ఏమంటారు దీన్ని? ఏం ఆకుకూర అంటే మొన్న ఇచ్చింది జ్యోతి, ఏదో ఆకుకూర పేరు, అది తెలియదు నాకు, పేరైతే గుర్తురాలా. ఇది చూడు పప్పాయ తెలియదు. ఇది మ్యాంగో. మయ్య తులసి విత్తనాలు చూడు ఎన్ని ఉన్నాయో లోపల. ఇక్కడ మనం ఇక్కడే చూపిద్దాం. వాళ్ళకి చెప్పు ఇది తులసి. తమిళ్లో ఏమంటారో వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమ్మా. తులసినే అంటారంట తమిళ్లో కూడా. చూడు జామ చెట్టు కదా ఇది. రాక్క ఇటక్క. ఇదే ఆకుర అండి, బాగుంటది. ఇది కూడా ఇచ్చింది చూడు. ఇది పప్పులోకి పెట్టే ఆకుర. రసము పప్పు చేస్తారనమాట. ఏమంటారంటే ఎర్రబద్దాకు. మేము ఎర్రబద్దాకు అంటాము, మీరు ఏమంటారో కమెంట్ చేయండి అబ్బా. కొంచెము కొన్ని పేర్లు అయితే తెలియవు.
అది చెప్పుమా. కాయలు అది. ఇది జామకాయ కదా. జామ చెట్టు, మామిడి చెట్టు. చేయాలి అది. ఇది షోనా. అది షాప్. ఇది మ్యాంగోనే కదా. మ్యాంగో ఎక్కువ ఉందబ్బా. మ్యాంగో, తులసి కదా. హరిణి చెప్పు చెప్పు. ఇది మ్యాంగో. అది ఆడ పైన కూడా పెద్దది. మా ఆంధ్ర సైడ్ నల్లికాయలు అంటే ఎవరికి తెలియదు, చాలా మందికి తెలుసా. కర్ణాటకలోనే నల్లికాయ అంటే ఊరగాయ పెడతారు, తింటారు, పచ్చడి మాదిరి చేస్తారు నల్లికాయలు. ఇంకా ఇది చిన్నది అనమాట, కాయలు రాలే కదా. ఇంకా లేదు, 3 years అయిపోయాయి పెట్టి. మ్యాంగో చెట్టు కూడా బాగా వచ్చిందబ్బా. ఇది పసుపునా. లేదు, ఇది కింద చూసే ఇది రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది. రెడ్ ఫ్లవరా. షో చెట్టు ఇది కూడా. ఇది షోనే. ఇది మందారము. ఇది ఆంటీ అది షో ప్లాంట్. షో ప్లాంట్. ఆంటీ వాళ్ళ ఇంట్లో షో ప్లాంట్ ఎక్కువ ఉన్నాయి, ఫ్లవర్స్. ఇప్పుడే వస్తా ఉంది. ఇద్దు కింద మల్లి చెట్టు కూడా వేస్తున్నారు. శనక్కాయ కదా. శనక్కాయ మళ్ళీ చెట్లలో అన్ని మిక్స్ అయిపోయినాయి కదా. అది చేశారు. ఇదేం చెట్టు అండి. అది సపోర్ట్ కి ఆ టైప్ రోడ్ సైడ్ లో ఉంది కదా. అవునవును, ఈ ఫ్లవర్స్ కి ఇదా. సూపర్ సూపర్. ఇదే కదా కృష్ణ తులసి. సూపర్, డన్ అయిపోయిందా. దా ఆంటీ పెట్టింది చెట్లు ఇవన్నీ, ఆంటీ వాళ్ళ చెట్లు కదవా. హరిణి దా హాయ్ చెప్పు. మా హరిణి చూడు ఏమో చేస్తాను కదా. కట్ చేయి ఉండు, నీకు కనిపించదు. ఒరే తిరిగి అందరి ఏమి డాన్స్ చేస్తున్నావా. డాన్స్ చేస్తున్నావా. వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్తే జై. ఎట్లా మిత్ర